ఎంత పంచినా పెరుగుతుందే కానీ తగ్గదు అని చదువు విషయంలోనే అనుకున్నాను. కాదు, ఇలాంటి సింపుల్ విషయాల్లో కూడా జరుగుతుందని ఈ వీడియో ద్వారానే నాకు తెలిసింది. ముందుగా ఈ వీడియోని హిట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దారం లేకుండా పూలమాల అయితే కట్టారు, దాన్ని లాస్ట్ లో ముడి ఎలా వేశారు అని చాలా మంది కమెంట్ చేశారు. వాళ్ళ కోసం ముడి ఎలా వేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పూలమాలను చూసి వందల మంది వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నేను చాలా హ్యాపీ అయ్యాను. బట్ ఒకళ్ళు సజెషన్ ఇచ్చారు రెండు పూలతో కట్టమని. వాళ్ళ కోసం నేను ట్రై చేశాను. నాకు ఇదైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. నేను జస్ట్ నాకు తెలిసిన ఒక సింపుల్ మాలతో వీడియో స్టార్ట్ చేశాను, కానీ దానికి వచ్చిన కమెంట్స్ చూసిన తర్వాత ఆ పూలు సీజన్ అయిపోయేలోపు వాళ్ళు చెప్పినవన్నీ ట్రై చేయాలనిపించింది. అందులో భాగంగానే రెండు పూలతో కూడా మాల ట్రై చేశాను. రెండు పూలతో అల్లినవైతే చాలా బాగున్నాయి. బట్ చాలా కేర్ఫుల్గా వీటిని పట్టుకోవాలి, లేదంటే కాడలు విరిగిపోతాయి. ఇంకొకరు సజెస్ట్ చేసినట్టు జడలాగా కూడా 3 పూలతో ట్రై చేశాను. అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బై.